హెబ్రీ 12 రెండవ వచనం చదవండి. ఎక్కడి నుంచి చదువుతారంటే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి. ఓకే, ఇప్పుడు ఒక విషయం ఆలోచన చేద్దాం. ఏంది ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం? ఏమండి, ఏంటి ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం? ఏమి ఆనందం ఇస్తుంది ఆయనకి? ఆయన మనము లేకుండా పరలోకములో సంతోషంగా ఉండలేడు. ఆయన మనము లేకుండా, నువ్వు లేకుండా, నేను లేకుండా ఆయన సంతోషంగా ఉండలేడు పరలోకములో. మనముంటేనే ఆయనకి ఆనందము. ఆయనతో కూడా మనం ఉండాలని, మనల్ని కూర్చోబెట్టుకోవాలని, అది ఆయనకు ఆనందం ఇస్తుంది. మనలను ఈ నరకానికి పోనీయకుండా, నరకంలో నశించిపోతే ఆయనకు బాధ, ఆయనకు దుఃఖం. అది పరలోకంలో ఆయన సంతోషంగా ఉండలేడు. అందుకోసమే పరలోకాన్ని విడిచిపెట్టి దిగొచ్చాడు. నిన్ను నన్ను నరకము నుండి, నరక శిక్ష నుండి తప్పించి విడిపించి పరలోకములో తనతో కూడా కూర్చుండబెట్టుట ఆయనకి ఆనందము, ఆయనకి సంతోషం. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, ఒక పాపి మారు మనసు పొందితే పరలోకములో గొప్ప సంతోషం అంట. దేవునికి స్తోత్రం. ఆయన ఆనందం అది. ఏంటి? మనము రక్షింపబడాలన్నాయి, మనం రక్షింపబడి ఆయనతో ఉండడం ఆయనకి ఆనందము. అది ఆనందం ఆయనకి. ఏ ఆనందం కొరకు వచ్చాడంటే, మనల్ని విడిపించుడు ద్వారా ఆయన రక్తము చిందించి, ఆయన ప్రాణం పెట్టి మన కొరకు సిలువలో బలి అయి మనల్ని నరకము నుండి విడిపించి తనతో కూడా మనల్ని కూర్చుండబెట్టుకున్నడు ద్వారా ఆయన పొందే ఆనందం అది. అందుకోసమో ఎంతమంది ఉమ్మేసినా సరే ఉమ్మేయించుకున్నాడు, ఎంతమంది గుద్దినా ఆయన పిడిగుద్దులు తిన్నాడు, కొట్టబడ్డాడు, సంతోషంగా దాన్ని తీసుకున్నాడు ఆయన తన మీదకి. అలాగే దూషించిన ఆ దూషణలు తీసుకున్నాడు. సిలువల ఘోరమైన సిలువ మరణాన్ని పొందడానికి కూడా అదే కదా ఉంది అక్కడ. అవమానమును నిర్లక్ష్య పెట్టి, లెక్క చేయలే ఆయన అవమానాన్ని. వాళ్ళు ఉమ్మేస్తే దాన్ని లెక్క చేయలా, వాళ్ళు దూషిస్తుంటే అవి లెక్క చేయలా, వాళ్ళు కొడుతూ ఉంటే అవి లెక్క చేయలా, వీపు అంత నాగటి చాలువలు దున్నబడితే దాన్ని లెక్క చేయలా, మేకులతో కొట్టబడితే దాన్ని లెక్క చేయలా. ఎందుకు తెలుసా? ఎందుకు లెక్క చేయలా? నిన్ను నన్ను రక్షించి తనతో కూడా కూర్చుండబెట్టుకుంటూ ఉండే ఆనందం కొరకు వాటిని నిర్లక్ష్య పెట్టి ఆయన మన కొరకు, మన స్థానంలో సిలువలో ప్రాణం పెట్టాడు మనకు రక్షణ ఇవ్వడానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అది ఆయన ప్రేమ, అది ఆయన ప్రేమ. ఇంకా ఎవరైనా ఒకవేళ ఆయన ప్రేమను గుర్తించకుండా పాపంలోనే ఉంటే, పాపాన్నే పట్టుకొని ఉంటే, ఆయన నిన్నెంత ప్రేమిస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకో. నీ కొరకు ఎంత శ్రమను అనుభవించాడో ఒకసారి అర్థం చేసుకో. ఈ దినమైన మారు మనసు పొందు, ఈ దినమైన యేసయ్యని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. నీ జీవితంలో, నీ హృదయంలో ఆయనకు చోటి. నీ కొరకు నేను రక్షించుటకు, నీకు పరలోక భాగ్యాన్ని ఇవ్వడానికి యేసయ్య శ్రమంతా పొందాడు. ఎంత శ్రమ అయినా సరే నేను శ్రమ తీసుకుంటా, ఎందుకంటే ఈ బిడ్డలు రక్షింపబడాలా, ఈ బిడ్డలందరూ మారు మనసు పొందాలా, వీళ్ళందరూ నాతో కూడా పరలోకములు ఉండాలని ఆయన ఆశ. అదే ఆయన ఆనందము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభువా, నా కొరకు ఎంత శ్రమ పడ్డావు, నువ్వు ఎంత వేదన పడ్డావా అని చెప్పి అర్థం చేసుకుందాం. ఆయన ప్రేమను అర్థం చేసుకుందాము, ఆయన ప్రేమను అర్థం చేసుకుందాము. ఇంకా అర్థం చేసుకోకుండా జీవిస్తున్నావా? దేంట్లో నువ్వు ఆనందిస్తుంటున్నావు? ఏమండి, ఏ పాపంలో నువ్వు ఆనందిస్తుంటున్నావు? ఇంకా ఏ పాపాన్ని విడిచిపెట్టకుండా పట్టుకొని ఇదే నాకు ఆనందం అనుకుంటున్నావా? ఆయన అంత శ్రమ పడ్డాడు కదా నీ కొరకు. ఆయన కొరకు నీ జీవితాన్ని సమర్పిస్తావా? ఇది నాన్న ఆయన హస్తానికి అప్పగించుకుంటావా? ఆయనకి సంతోషం ఇచ్చేది నువ్వు. ఆయన దగ్గరికి వస్తే, మారు మనసు పొందితే, రక్షింపబడితే ఆయనకి సంతోషము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.